నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి దీప గారు. జనరల్ గా కొంతమంది నేను బాగా డబ్బు సంపాదించగలను అనుకుంటారు, ఇంకొంతమంది మనకి డబ్బు సంపాదించే సత్తానే లేదు అనుకుంటారు. కానీ మీరేమో డబ్బు కొంతమంది కాదు అందరూ సంపాదించవచ్చు అంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తోంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఎవరైనా సంపాదించవచ్చు అండి. చూడండి, డ్రైవింగ్ ఎవరైనా నేర్చుకుంటూ వస్తుందా లేదా? ఓన్లీ కొద్దిమందికి వస్తుందా? నేర్చుకుంటే అందరికీ వస్తుంది. ఏమంటారండి దీప గారు, చెప్పండి మీ ఒపీనియన్. నేర్చుకుంటే వస్తుంది. అంటే స్కిల్ అండి, మనీ మేకింగ్ ఈజ్ అ స్కిల్. అది ఎవరైనా నేర్చుకుంటే వస్తుంది. కానీ కొంతమంది ఏమంటారంటే కర్మ అండి, నా తలరాత అండి, అది ఉంటే కదా వచ్చేది అంటారు. బట్ అది కూడా మార్చుకోవచ్చు అండి. కర్మ అంటే ఎప్పుడు కూడా లా ఆఫ్ చాలా మంది ఏం చేస్తారంటే కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం అంటారు. లేదండి, సరిగ్గా అర్థం చేసుకుంటే కర్మ సిద్ధాంతము లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనం ఏదైతే ఇస్తామో తిరిగి పొందుతాం అంటుంది. ఇక లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే మనకు వస్తుందని చెప్తుంది. మనం ఎటువంటి ఆలోచన అయితే చేస్తామో అటువంటి జీవితం మనకు వస్తుందని చెప్తుంది. కర్మ సిద్ధాంతం కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతం కొంతమంది ఏం చేస్తారంటే అంతా నా తలరాత బట్టే అది జరిగిపోతుంది, ఇక నా జీవితాన్ని మార్చుకోలేనని కొంతమంది అనుకుంటారు. కానీ చాలా మిస్గైడ్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అయితే నేనేమంటానంటే మన తలరాత మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే అది రాసుకున్నది కూడా ఎవరండి? మనమే రాసుకుంటాం. నా జీవితం ఇలానే ఉండాలని రాసుకున్నప్పుడు అలాగే ఉంటుంది. అంటే గతం తాలూకు యొక్క ఆలోచన యొక్క ప్రభావమే ఇప్పుడు నీ ప్రస్తుత జీవితం. ఇప్పుడు నువ్వు ఇది సరిగ్గా ఆలోచించగలిగితే నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోగలుగుతావు. నేనేమంటానంటే మార్చుకోవచ్చు మన జీవితం. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉందండి, చెప్పండి దీప గారు, ఉందా? లేదు కదా, ఉండదు. మారుతుంది కదా, ప్రతిదీ మారుతుంది. ఒక మార్పు తప్పిస్తే ప్రతిదీ మారుతుంటుంది. అలాంటి మారేటప్పుడు నీ జీవితం ఎందుకు మారదు? ఈ చిన్న కష్టానికి ఎందుకు అంత దిగులు పడుతుంటావు? మారదా? అన్నీ గడిచిపోతాయండి. ఒకవేళ ఇంకా నాకు గడిచిపోవట్లేదు, సింపుల్ టెక్నిక్ చెప్పానండి దీప గారు. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఏమనుకోవాలంటే ఇది గడిచిపోతుంది, ఇది గడిచిపోతుంది, ఇది గడిచిపోతుంది. ఎప్పుడైతే ఇలా అనుకుంటారో తర్వాత వాళ్ళ ఒక మైండ్ సెట్లో ఎప్పుడు కూడా మనీని చూడమని చెప్తుంటారు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, కొంతమంది ఏంటంటే నా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు. అంటే నా జీవితం ఇంతే, నాకు సరిగ్గా లేదు అనుకుంటారు. చూడండి, ఎవరి జీవితం పరిపూర్ణం కాదండి. ప్రతి ఒక్కరిలో ఇష్టం లేనిది ఏదో ఒకటి ఉంటుంది. ఒక అనుకుంటాడు మై హ్యాండ్స్ ఆర్ టూ స్మాల్ అని ఒక వ్యక్తి అంటున్నాడు. ఏమంటున్నాడు? మై హ్యాండ్స్ ఆర్ టూ స్మాల్ అంటున్నాడు. ఇంకో వ్యక్తి ఏమన్నా మై హ్యాండ్స్ ఆర్ టూ బిగ్, నా చేతులు రెండు చిన్నగా ఉండడం వల్ల నేను ఏమీ చేయాలనుకుంటాడు. ఒక వ్యక్తి ఏంటి, నేను రెండు చేతులు పెద్దగా ఉన్నవాళ్ళు నేను ఏమీ చేయాలనుకుంటాడు. నిజానికి ఏంటంటే ఫస్ట్ అది మైండ్ సెట్ వదిలేయండి. చిన్నగా ఉన్నది పెద్దగా ఉన్నది మ్యాటర్ కాదు. నీ లోపల నేను చేయగలను అనే బలమైన దృఢమైన సంకల్పం ఉంటే నీ జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు. ఫస్ట్ ఆలోచన విధానాన్ని మార్చుకోమంటారు. ఎప్పుడైతే ఆలోచన విధానాన్ని ఎవరైతే మార్చుకుంటారో వారు అద్భుతాలు సృష్టిస్తారు. సో చాలామంది ఏంటంటే నేను మంచి రక్షణలో పుట్టలేదనో ఇలాంటి అన్ని కంప్లైనింగ్ అండి, ఎప్పటికెప్పుడు కంప్లైంట్ నేచర్ చేస్తున్నారు. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టు. ఈ రోజు ఎలా ఉందో నీకు తెలుసు కదా, నీకు ఏం కావాలి, అందుకోసమే నీ ఫ్రెండ్షిప్ మార్చుకో. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు. మీరు డబ్బు సంపాదించాలంటే ఎవరితో స్నేహం చేయాలండి దీప గారు? ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళతో. సక్సెస్ఫుల్ ఉన్నారు, డబ్బును ఎలా సంపాదించాలో ఆ స్కిల్ తెలిసిన వారిని. ఎందుకంటే అబ్జర్వేషన్ అండి, చూడండి ఏదైనా సరే అబ్జర్వేషన్ నుంచి చాలా నేర్చుకుంటాం. ఉంటాయి, నీకు కాదనట్లేదు. అంటే గతం తాలూ యొక్క ప్రభావం కానీ గతం తాలూ యొక్క సంస్కారాలు కానీ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రం అవే కాదు, అవి వస్తుంటాయి. కానీ వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో దాన్ని నువ్వు జయిస్తావు. లేదనుకుంటే యాసిడ్ జరుగుతుంది, అది వాళ్ళను కూడా కరెక్టే. నువ్వు కనుక ఎలాంటి ప్రయత్నం చేయనప్పుడు అదే ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది మేడం, ఓకే, ఏ స్పీడ్లో తిరుగుతుంది? 4లో తిరుగుతుంది. నువ్వు మార్చినంత వరకు అదే స్పీడ్లో తిరుగుతుంది కదా. లైఫ్ కూడా ఇంతే, నీవు చేంజ్ చేసుకున్నంత వరకు అది అలాగే ఉంటుంది. నువ్వు చేంజ్ చేసుకుంటే మారుతుంది. అందుకోసం భగవంతుడు మంచి బ్రెయిన్ ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, నువ్వు సాధించగల శక్తిని ఇచ్చాడు. కానీ అవన్నీ పక్కబెట్టి దేవుడు నాకు రాశాడు, తర్వాత దాన్ని బట్టే జరుగుతుంది అనుకోండి, అలాగే కూర్చుంటే జీవితం అలాగే ఉంటుంది. లేదు, ఏదైనా సరే మార్చుకోగలను అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నమ్మిన తర్వాత నువ్వు దిగుతావో రంగంలోకి, అప్పుడే నువ్వు విజేతగా మిగిలిపోతావు. అప్పుడే నీ విమర్శలు ప్రశంసలుగా మారిపోతాయి. నీకు గౌరవం వస్తుంది, ఇంట్లో ప్రశాంతత వస్తుంది, బయట గౌరవం వస్తుంది, జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక స్లైడ్లో చూడండి మేడం. సో ప్రతి స్లైడ్లో మీరు చూసినట్టయితే కొంచెం ప్రతిదీ లా ఆఫ్ అట్రాక్షన్కి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది చూస్తే సంతోషం అనేది ఒక మానసిక స్థితి. నీ పరిస్థితులకు నువ్వు ఎలా స్పందిస్తావన్న దాని మీదే నీ సంతోషం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రెండో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మూడో ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.
కానీ మీరు ఫోటో చూస్తే ఎవరు ఎక్కువ ఆనందపడుతున్నారు మేడం? థర్డ్ ఎందుకు? ఇస్ ద State స్టేట్ of ఆఫ్ మైండ్. mind. ఎక్సలెంట్ మేడం. అంతే, స్టేట్ ఆఫ్ మైండ్. ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు చాలా బాధగా ఉన్నాడు, బట్ థర్డ్ వచ్చినవాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే చూడండి మేడం, ఇక్కడ నేను చెప్పేది ఒకటే, హ్యాపీనెస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మీరు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో మీరు ఉంటారో అలాగే మీరు తయారవుతారు. సో ఫస్ట్ నేను ఏమంటానంటే, మీకు ఎంతైనా రానివ్వండి, చిన్న ఇన్కమే ఉండనివ్వండి, పర్వాలేదు, హ్యాపీగా ఉండు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే చూడండి మేడం, ఎవరైతే గ్రాటిట్యూడ్తో ఉంటారో వారు అద్భుతాలు సృష్టిస్తారు. నా జీవితం బాగాలేదు, నా సంపాదన తక్కువ ఉంది, పక్కోనికి ఎక్కువ వస్తుంది, నాకు చిన్న ఇల్లు ఉంది, వారి పక్కని పెద్ద ఇల్లు ఉంది, నాకు చిన్న కారు ఉంది, వారి పెద్ద కారు ఉన్నది, ఇలా అనుకుంటూ కూర్చుంటే వాడు అక్కడే అయిపోతాడు. నేను ఏమంటానంటే, ఉండనియండి, ఏమైతుంది? సో నీకు నువ్వే పోటీ, నీకు ఎవరు లేరు సాటి. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్లో అలాంటి ఫిక్స్ చేసుకున్నావో నీ జీవితం ఒక అద్భుతంగా వెళ్ళిపోతుంది. అంటే హ్యాపీనెస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మంచి వాడికి నా కారు, వారి కారు ఉంది, వీరి కారు, నాకు కారు లేదనే కాదు, ఇంకొకరిని చూసినట్టు వాళ్ళ కాలు కూడా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో పాడుస్తూ బెటరే కదా. సో ఎప్పుడైతే ఎటువంటి మైండ్ సెట్ నీ లోపల ఉంటుందో అలాగే నువ్వు తయారవుతావు. ఫస్ట్ ఏం చేయాలంటే నీ మైండ్ సెట్ మార్చుకో, అప్పుడే నీ లైఫ్ సెట్ అవుతుంది. నువ్వు మైండ్ సెట్ నువ్వు మార్చినంత వరకు నీ లైఫ్ సెట్ అవ్వదు. ఫస్ట్ చాలా క్లారిటీగా ఉండాలి, నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలి. అలా ఎదగాలంటే ముందు మార్చుకోవాల్సింది ఏంటి దీప గారు చెప్పండి? స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవు, నీకు ఏదైతే వస్తుందో హ్యాపీగా స్వీకరించుకో. సో ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తావు. విజయ్ గారు, మీ దగ్గర క్లాసెస్కి వస్తారు, వాళ్ళు ఏం నేర్చుకుని బయటకు వెళ్తారు? అంటే మైండ్ ఎలా పదును పెట్టాలి అని నేర్చుకుని వెళ్తారా? మీ మోటివేషన్తో బయటకు వెళ్తారా? మనం సక్సెస్ఫుల్ అయిపోతామని కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తారా? ఎలా వెళ్తారు? వెళ్తారండి, డెఫినెట్ అండి. ఇప్పటి వరకు నేను చూసినట్టయితే, బట్ ఒకటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ముందు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవాలి కదా. మీరు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవాలంటే మాత్రం గూగుల్ ఫామ్ ఉంది, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్, ఒకసారి గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి క్లాస్కి అటెండ్ అయ్యి చూడండి. అందుకోసం నేను ఎవరి దగ్గర మనీ తీసుకోను, ఫస్ట్ డెమో క్లాస్ ఇస్తాను. ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాతే పేమెంట్ ఫీ తీసుకుంటాను. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఏంటైతే తీసుకున్న దానికి మినిమం 10 రెట్లు ఇస్తాను. వారు ఎన్నెన్నో కళలు కను ఉంటారు మేడం, ఎన్నెన్నో సాధన చేసి ఉంటారు, ఎన్నెన్నో ఓడిపోయి ఉంటారు, బట్ ఇక్కడ నుంచి ఓడిపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే ఐఎమ్ దే హియర్ టు హెల్ప్ దెమ్. సో ఎందుకంటే వాళ్ళకి సిస్టమేటిక్ ప్రాపర్ ట్రైనింగ్ వస్తుంది కదా, ఆ సిస్టమేటిక్ ప్రాపర్ ట్రైనింగ్ వల్ల రిజల్ట్స్ వస్తాయండి దీప గారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.